ఈరోజు మన టాపిక్ యాంకర్లకే యాంకర్ టాలీవుడ్ గోల్డ్ స్టాండర్డ్ మనందరి ఫేవరెట్ సుమక్క గురించే. సుమ గురించి చెప్పాలంటే ఆమె ఫస్ట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ టైంలో ఆడియన్స్ ఆమెను అంతగా క్లిక్ చేయలేదు. అయినా సరే మన సుమక్క ఎక్కడా తగ్గలేదు. రూట్ మార్చింది, యాంకరింగ్లోకి దూకింది. అంతే, ఇంకేముంది, అక్కడ తిరుగులేని రికార్డు సెట్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో టాప్ 1 నుంచి టాప్ 10 యాంకర్ల లిస్ట్లో సుమక్కే ఉంది అంటే ఆమె క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సుమక్కకు యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని గట్టి కోరిక ఉంది. అందుకే గతంలో జయమ్మ పంచాయతీ అనే సినిమా లీడ్ రోల్లో చేసింది. కాని అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆడియన్స్కు అంతగా రీచ్ కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా మన సుమక్క ఒక క్రేజీ సినిమాలో కీలక పాత్ర చేసింది. ఆ సినిమా పేరే ప్రేమంటే. ఇందులో సుమక్క ఆశామేరి అనే లేడీ కానిస్టేబుల్ రోల్ వేసింది. మెయిన్ లీడ్స్ ప్రియదర్శి, ఆనంది అయినా సుమక్క క్యారెక్టర్ మాత్రం ఔటెంట్తో నిండి ఉంటుందట. ఈ పాత్ర మన సుమక్కకు బాగా అలవాటైన టైమింగ్ కామెడీతో కూడిన స్టైల్లోనే ఉందట. ఈ ప్రేమంటే సినిమా మీద, ముఖ్యంగా తన క్యారెక్టర్ మీద సుమక్క భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ క్యారెక్టర్ కనుక సూపర్ హిట్ అయితే సుమక్క నటిగా మారాలన్న కోరిక నెరవేరినట్లే. ఇకపై సుమక్క కోసం డైరెక్టర్లు స్పెషల్ రోల్స్ రాయడం మొదలుపెడతారు. ఒకవేళ ఈ సినిమా క్లిక్ కాకపోతే నటిగా బిజీ అవ్వాలనే ఆమె కోరిక అక్కడితో ఆగిపోయే ఛాన్సుంది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ సినిమాలో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన జంట దువ్వాడ శ్రీను, మాధురి కూడా కామియో రోల్స్లో కనిపిస్తారట. పక్కా ఫన్ లోడింగ్ గ్యారంటీ. సో సుమక్క ఈసారి పక్కా హిట్ కొట్టేస్తుందా? లేడీ కానిస్టేబుల్గా మనల్ని ఎంతవరకు నవ్విస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.